హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని నాగార్జున గారు హీరోగా చేసిన లాస్ట్ మూవీ నా సామిరంగా. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అయితే అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆయన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే అక్కినేని హీరోస్ అందరూ కూడా ఫ్లాపులతో బాధపడుతున్నారు. కానీ రీసెంట్గా నాగ చైతన్య గారి తండేల్తో మంచి సక్సెస్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అఖిల్ గారు కూడా నెక్స్ట్ ఒక మంచి మాస్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. దీంతో నాగార్జున గారు కూడా మళ్ళీ హీరోగా సినిమాలు చేస్తే చూడాలి అని ఉంది అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. నాగార్జున గారు హీరోగా సినిమాలు చేయకపోయినా చాలా సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ధనుష్ గారు మెయిన్ లీడ్గా వస్తున్న కుబేరా సినిమాలో ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు. అసలు ఈ సినిమా మల్టీ స్టారర్గా కూడా ఉండబోతుంది అని టాక్ కూడా నడుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది అని, ఈ సినిమాకి ఆ క్యారెక్టరే హైలైట్గా ఉండబోతుంది అని ఎప్పటి నుంచో ఒక టాక్ అయితే నడుస్తుంది. అంతేకాకుండా రజనీకాంత్ గారు మెయిన్ లీడ్గా వస్తున్న కూలీ సినిమాలో కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా అందరికీ హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. కానీ ఆయన ఫ్యాన్స్ అందరూ ఆయన ఒక హీరోగా సినిమా చేస్తే చూడాలని ఉంది అని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు నాగార్జున గారికి ఒక థ్రిల్లర్ స్టోరీని అయితే చెప్పారంట. నాగార్జున గారికి కూడా ఆ స్టోరీ నచ్చి ఫుల్ స్క్రిప్ట్తో రమ్మని ఆయన చెప్పారంట. అయితే ఇప్పుడు నాగార్జున గారు హిట్ 3 సినిమా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ హిట్ 3 సినిమా కనుక మంచి హిట్ అయితే నెక్స్ట్ శైలేష్ గారి సినిమాకి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అలాంటి సినిమాలో నాగార్జున గారు యాక్ట్ చేస్తే ఆయనకు కూడా మంచి ఫేమ్ వస్తుంది, ఆయన నెక్స్ట్ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు హిట్ 3 సినిమా రిజల్ట్స్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారంట. ఒకవేళ నిజంగానే హిట్ 3 సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏమైనా సినిమా అయితే రావచ్చు. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏమైనా సినిమా వస్తుందా అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.